టీడీపీ అధినేత చంద్రబాబు వెంకటగిరిలో జరిగిన రా కదలిరా సభలో వైసీపీ ప్రభుత్వాన్ని తూర్పారపట్టారు. ఏపీ రాజధాని ఏదని ప్రశ్నించిన బాబు ఈ విషయంలో సీఎం జగన్ మూడు ముక్కలాట ఆడుతున్నారని ధ్వజమెత్తారు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ని అరకట్టడంలో ప్రభుత్వం విఫలమైందన్న చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమన్నారు. గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ అని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? మూడు ముక్కలాట ఆడేశాడు. రెడ్ శాండిల్ వీళ్ళకు ఆర్థిక వనరులుగా తయారైనాయి. స్మగ్లర్స్ ని ప్రమోట్ చేశారు. ఒకప్పుడు మీరు చూస్తే నేను రెడ్ శాండిల్ కోసం నిర్మోహమాటంగా ఉక్కు పాదం మోపాను. ఆ రోజు రెడ్ శాండిల్ ఎవరైతే స్మగిల్ చేస్తారో 32 మంది కూడా చనిపోతే నేను ఆ రోజు చెప్పాను, ఇది నా తప్పు కాదు, ఎవరు రావద్దండి, దీన్ని కాపాడే బాధ్యత నాదని నేను చెప్పి గట్టిగా ముందుకు పోయాను మీకోసం. ఈ రోజు 5 ఏళ్లలో ఎక్కడైనా ఒక్క దిక్కడైనా పట్టుకున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. వెంకటేశ్వర స్వామి కలియుగ దేవుడు, న్యాయాన్ని ధర్మాన్ని కాపాడే వ్యక్తి. తప్పు చేస్తే ఎప్పుడో కాదు ఈ జన్మలోనే శిక్ష వేసే వ్యక్తిని ఆ దేవాలయాన్ని అపవిత్రం చేస్తున్నారు. నాకు ఇంటి దైవం ఒకటే చెప్తున్నా, ఎవరైనా మీ ఇష్ట ప్రకారం వెంకటేశ్వర స్వామికి అపచారం చేస్తే మిమ్మల్ని ఆ దేవుడు వదిలిపెట్టడు, మేము కూడా వదిలిపెట్టామని తెలియజేస్తున్నాం. పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్, జలగన్న హౌసింగ్ కాలనీలు, ఊర్లు కట్టామన్నాడు జలగన్న. కట్టాడా ఊర్లు? కానీ ఎక్కడ చూసినా అవినీతే అవినీతి. 15 లక్షల రూపాయలు భూమి కొని దళారీలు ఇదే ప్రభుత్వానికి 50 లక్షలు కోటి రూపాయలకు అమ్మేశారు. అది వ్యాపారం అంటే. సర్వేపల్లి, వెంకటగిరి క్వాడ్జ్ 1 కాదు 2 కాదు 3,000 రూపాయలు టన్నుంటే 50,000 చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు. అక్రమ మైనింగ్. మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష అక్కడే చేశాడు. చూడండి, KGF 3గా తయారు చేశారు. దుర్మార్గులని గట్టిగా పోరాడాడు. సర్వేపల్లి, వెంకటగిరి క్వాడ్జ్ 1 కాదు 2 కాదు 3,000 రూపాయలు టన్నుంటే 50,000 చేసి మొత్తం అమ్మేసే పరిస్థితి వచ్చారు. అక్రమ మైనింగ్. మొన్నే మా చంద్రమోహన్ రెడ్డి నిరాహార దీక్ష అక్కడే చేశాడు. చూడండి, KGF 3గా తయారు చేశారు. దుర్మార్గులని గట్టిగా పోరాడాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకునింది. ఓడిపోతామనేది అయిపోయింది. ఓడిపోతాడా లేదా? ఇలాంటి దుర్మార్గుడు గెలిచి మనం ఓడిపోవాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రజలు గెలవాలి, జగన్ పోవాలి.